ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కాదు. దేవుడి మహాకృపను బట్టి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ఈ రీతిగా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈ దినం యందు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. మరి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదూ. మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే మరి ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. మరొకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఎంతో చక్కని వాగ్దానం ఈరోజు తన భక్తులకి దేవుడిస్తూ ఉన్నారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం నమ్ముకున్న దేవుణ్ణి బలంగా నమ్మగలిగి ఆయన బట్టి కార్యం జరుగుద్ది, ఆయన బట్టి అనారోగ్యాలకు బయటపడతాను, ఆయన బట్టి మేలు జరుగుద్ది, ఆయన బట్టి ఘనమైన కార్యాలు చూడగలను అని మనము కార్యం జరగకమునిపై దేవుణ్ణి బలంగా నమ్మగలిగితే దేవుడిస్తున్న వాగ్దానం దేవుని మహిమను చూస్తావు. అంటే దేవుడి కార్యాన్ని చూస్తావు. ఈ రోజులు చాలామంది దేవుడి వద్దకు వచ్చిన కార్యము జరగకమునుపు నమ్మలేక సందేహిస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడూ కూడా ఆ రీతిగా ఉండకూడదని ప్రభువు కోరిక. మన జీవితాల్లో కార్యం జరగకమునిపే మనము దేవుణ్ణి బలంగా నమ్మే స్థాయికి ఎదగాలి. దేవుణ్ణి బలంగా మనం నమ్ముతున్నప్పుడు ఆ నమ్మిక కలిగిన వారి జీవితాలు దేవుడు బహుబలంగా ఆస్వాదిస్తాడండి. అందుకే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎస్, మనము ఇప్పుడు కూడా దేవుణ్ణి బలంగా నమ్మాలి. మనం ఎంత బలంగా నమ్మాలంటే మన కళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులు కనబడకపోయినా, శూన్యం వంటి పరిస్థితి కనబడుతున్నా, అసలు కార్యము జరిగే అవకాశం మనకు కనబడకపోయినప్పటికీ మనం నమ్మవలసిన వారనే ఉన్నాం. దేవుని బట్టి కార్యము జరుగుద్ది, దేవుని బట్టి మేలు జరుగుద్ది, దేవుని బట్టి తప్పక ఈ కార్యం చూస్తానే నమ్మకాన్ని మనం కలిగినప్పుడు దేవుడి కార్యాన్ని మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి కొడుక్కి భయంకరమైన జ్వరముతో అనారోగ్యంతో ఉంటే మరి చివరి దశలో, అంటే ప్రాణాలు పోతున్న దశలో, చనిపోతున్న ఇంకా అరగంటల పావుగంటల దశలో మరి యేసు వద్దకు పరిగెత్తి రావడం జరుగుతుంది. అయ్యా, నా కుమారుడు చావు సిద్ధమే ఉన్నాడు అని కన్నీళ్ళతో ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తాడు. అంటే దేవుడు తన నోట వచ్చిన మాట చదవగానే అతని హృదయం అంతా కూడా పరిపూర్ణ నమ్మకం వచ్చింది. అనుకున్నాడు, తప్పక యేసు నోట వచ్చిన మాట జరుగుద్దని నడుచుకుంటూ గబగబా పరిగెడుతుంటే ఎదురవుతున్నారు పనివారు. అయ్యా, నీ కుమారుడుకు అనారోగ్యం పోయింది, నీ కుమారుడు బ్రతికాడు. ఎప్పుడు రా అంటే నిన్న 1 గంట సమయంలో యేసుక్రీస్తు తనతో పలికిన సమయం 1 గంట, తన కుమారుడు బాగుపడే సమయం 1 గంట. చూసారా, నమ్మకముగా మనం దేవుడి వద్దకు వచ్చి ఆయన చెప్పిన మాట తీసుకుని వెళ్తున్నప్పుడు మన నమ్మకం తగ్గ కార్యక్రమాన్ని దేవుడే జరిగిస్తూ ఉంటాడు. యేసు వద్దకు వచ్చిన ఆయన యేసయ్య నోట వచ్చిన మాట నమ్మాడు. నమ్మిన వెంటనే దేవుడు మహిమ కలిగిన కార్యాన్ని తన కొడుకు జీవితంలో చూస్తాం. సోదరా, ఈరోజు నువ్వు కూడా ఒక సమస్యను బట్టి, ఆటంకాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి, అవరోధాలు బట్టి నువ్వు తండ్రి వద్దకు వచ్చిన వ్యక్తి అయితే
తండ్రి నీకు ఇస్తున్న మాట, నువ్వు ఆయన నమ్ము, దేవుడి మహిమను చూస్తావు. మహిమానత్మైన దేవుడి శక్తి మనం చూడగలిగిన వారిగా మార్చబడతాం. దైవ ప్రభావాన్ని మనం అనుభవించే వ్యక్తులుగా మార్చబడతాం. అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, నీవు నమ్మినలా దేవుడి మహిమను చూస్తావు. ఈరోజు ఈ వేకోత్సవం వాగ్దానం, తప్పక మీరు దేవుడి కార్యాన్ని చూస్తారు, తప్పక మీరు దేవుడి మేలు చూస్తారు, తప్పక ఆయన పట్ల మీరు నమ్మకం కలిగి ఉన్నారు కనుక, ఆయన పట్ల మీరు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక తప్పక నీ కుటుంబంలో కార్యం చూస్తావు, నీ భర్త విషయంలో కార్యం చూస్తావు, నీ బిడ్డల విషయంలో కార్యం చూస్తావు, నీ వ్యవసాయ విషయంలో కానీ, పాడి పంట విషయంలో కానీ, మరి ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడి మహిమను అనగా దేవుడి కార్యాన్ని మీరు చూస్తారు అనేది ఎక్కడ మా సందేహం లేదు. ఎందుకంటే దేవుని నమ్మిన వాడి ఎడల ఆయన చూపించే ఆ అద్భుత కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. సోదరా, ఈ తెల్లవారుజామున వేకోజామున ద్వారా నీ కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడి మహిమను చూస్తావు అంటే దైవ కార్యాన్ని మీరు చూడబోతున్నారు, దైవ ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. ఎందుకంటే దేవుని నమ్మి నీవు ఆయన నడుస్తున్నావు కనుక, దేవుని నమ్మి అడుగులు వేసే వ్యక్తిగా ఉన్నావు కనుక, దేవుని నమ్మి ఎదురు చూస్తున్నావు కనుక తప్పక నీవు దేవుడి కార్యాలు చూస్తావు. అందుకే ఇది నాన్న, నీ కుటుంబానికి, నీ యొక్క బిడ్డలకి, నీ యొక్క సమస్త దేవుడిచ్చిన మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుడి మహిమను చూస్తావు. శతాధిపతి దేవుడి మాట నమ్మి వెళ్ళిపోయినప్పుడు అద్భుత కార్యం చూసినట్లుగా, గుడ్డివాడు దేవుడు నమ్మి వెళ్ళినప్పుడు చూపు పొందుకున్నట్లుగా, మరి దేవుని నామంలో ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. అందుకే ఇంకా ఆలస్యం చేయక నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనం. నమ్మిన ఎడల దేవుడి మహిమను చూస్తామని మాటించావు. నిజమే ప్రభువా, రాజులు నమ్ముడి కంటే, మనుషులు నమ్ముడి కంటే యెహోవాను నమ్ముడి మేలు రాయించవుతారు. ఈరోజు మేమందరం కూడా నాయన వేకోత్సవం మన్నా ద్వారా నువ్వు చెప్పిన మాట నమ్మి ఏకీభవిస్తుండగా ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అప్పు నుంచి వారి జీవితం విడిపించండి. బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బాధ నుంచి వారి జీవితం విడిపించండి తండ్రి. నాయన అనారోగ్యం చేత, రోగాల చేత ఆయా ఆసుపత్రుల్లో పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి అనారోగ్యం విడిపించండి తండ్రి. సంతానం లేక, పిల్లలు లేక 20-30 సంవత్సరాల పాటు వేదనతో ఉన్నవారు నా తండ్రి, వారందరికీ సంతానం దయచేయండి. మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి నీ కృప, నీ కాపుదల ఉంచండి తండ్రి. ఆయన వ్యవసాయము, పాడి పంట ఉన్న వారికి దీవించి ఆస్వాదించి బలపరచండి తండ్రి. నాయన నా తండ్రి, తెల్లవారుజామున ఎవరు ఏ పనులు ప్రారంభించుకున్నారో తండ్రి, వారందరినీ ఆస్వాదించండి దేవ. ఈ తెల్లవారుజామున పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి తండ్రి. పెళ్లి రోజు జరుపుకున్న వారికి దీవించి ఆస్వాదించండి తండ్రి. నా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించిన తండ్రి. ఎనీ ఫ్యామిలీ అవర్ బ్లెస్సింగ్ విత్ నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి. నాయన అవర్ ఫ్యామిలీ ఫీస్ట్ ప్రతి ఒక్కరి శాంతి సమాధానం దయచేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేయండి దేవ. అన్నిటి పవర్ వేస్తున్న విడుదల చేస్తున్నాం తండ్రి. నీ అభిషేకం ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధి వరకు తోడుగా ఉంచమని, నీ సహాయం వరకు అనుగ్రహించమని, ఈ వాక్యమే నీ ప్రార్థన ఏకీభవించి ఎవరి ఏ పనులు ప్రారంభించిన సక్సెస్ దయచేయమని యేసయ్య నామమున తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఆత్మభావముతో వేకోజామున కార్యక్రమం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకుని ముందుకు వస్తున్నాను. తప్పక ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని చూసి ఆస్వాదించబడండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సదా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.